ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ బండి ఎక్కేసి అందమైన బీచ్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. రిసార్ట్ చాలా ఫేమస్ అనమాట ఇది. గ్రాసియస్. సో ఇది మనం ఫేమస్ అయిన బవారా బీచ్కి వచ్చామండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం టూరిస్టులతో ఈ బీచ్ ఉంటుంది. ఇక్కడ మీరు నన్ను బండి డ్రాప్ చేసిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన నల్ల ఆయన. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ డొమినికా దేశం పక్కనే పేద దేశమైన హైతి దేశం నుంచి వచ్చారు. ఏదో ఒక కూలీ నాలి ఏదో ఒకటి చేసుకొని బతుకుదామని చెప్పి, ఇది ధనిక దేశం, తెల్లోళ్ళ దేశం, డబ్బున్న దేశం, టూరిస్టిక్ దేశం, టూరిస్టులు ఎక్కువ ఉంటారు. అది కటిక పేదరిక దేశం, మట్టి తింటారు, టూరిస్టులు ఎవరు వెళ్ళరు, చాలా భయంకరమైన దేశం. సో డబ్బులేమి అక్కడ లేవు, అందరూ ఎలాగోకలాగా ఆ సరిహద్దు బోర్డర్ను దాటుకొని ఇక్కడికి వచ్చేస్తారనమాట, కాయ కష్టం చేసుకొని బతుకుదామని. ఈ అబ్బాయిలందరూ లేబర్ కింద, హౌస్ కన్స్ట్రక్షన్స్ కింద చీపెస్ట్ లేబరాలు. ఈ దేశం కన్నా చాలా చీప్గా దొరుకుతారని ఇంకా ఎవరు పట్టించుకోరు, తక్కువ డబ్బుల్లో కూలి పనులు దొరుకుతారని.